అవుతారని, అందులో వాళ్ళు లవకుశులుగాను రామలక్ష్మణులుగాను పాత్రలు ధరిస్తారని కోరుకుంటున్నాం. గద భుజం మీద పెట్టుకో. గద దయచేసి భగవద్భక్తులు ఒక్క 20 నిమిషాలు ఓపికతో ఉండండి. అందరం కూడా రామప్రసాదానికి వెళ్దాం. ఇంత సమయం ఓపికతో ఉన్నారు. మన లవకుశులకు చిన్న సన్మానం చేసుకొని బయలుదేరదాం. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, గణశీలవతి సీత కథ వినుడోయమ్మ అని సినిమాలో ఈ విధంగా రామచంద్రుణ్ణి సభకు వచ్చి చక్కగా వాళ్ళు పాట పాడారు. లవకుశులుగా మన ముందుకు వచ్చిన చిన్నారి బాబులకి ముక్తానంద స్వామికి చిరు కానుక, ఇలాంటి చిరు సన్మానంతో పాటు స్వామివారి ఆశీర్వాదాలు గట్టిగా చప్పట్లతో వారికి ఆశీర్వదించాలని కోరుతున్నాము. అది సరిచేయి శ్రీనివాస్, అది సరిచేయి. కొప్పు ఫోటోలో కష్టపడుతుంది. పాపం ఎప్పుడో 9 గంటలకు గట్టాం పంచర్. ఎందుకంటే ఆకలి అవుతుందేమో, లూజ్ అయి కింది కూర్చిపోతుంది. స్వామి చిన్న సందేహం లవకుశల కుశలవులా అని అడుగుతున్నారు. వాస్తవంగా ఏంటంటే మాటలో లవకుశ ఎట్లా అంటే రామ లక్ష్మణుడు అంటాం కదా, లక్ష్మణుడు రెండవాడు కాదు